బామ్మగారి ముచ్చట్లు. ఈ సెట్లోనే కొంచెం కందిపప్పు వేస్తున్నానండి, టమాటా పప్పు వేయాలి. కొద్దిగా వేసి కడిగి శుభ్రంగా నీళ్లు పోసి పొయ్యి మీద వేస్తున్నానండి సెట్లో పప్పు. రెండు టమాటాలు, పప్పు ఉడికినాక 2 టమాటాలు, ఉల్లిపాయలు అవి కోసేస్తానండి. పొయ్యి మీద పెడతాను. అది ఇలా పెట్టేశానండి కందిపప్పు పొయ్యి మీద. పప్పు ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల దాంట్లో పప్పులోకి టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ కోసి పెట్టుకుందామండి. అదే ఉడుకుతూ ఉంటుంది. పప్పు ఉడికిందండి. పప్పులోకి టమాటా నీళ్ళల్లో కడిగి శుభ్రంగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ కోసేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా. పప్పులో టమాటా, చిక్కుడుకాయ, ఇవి 2 పూట కర్రీస్. పెందలా రవ్వ చేసి అప్పుడు ఇల్లు చిమ్మి స్నానం చేసి దేవుడి పూలు పెట్టుకొని అప్పుడు ముక్కలు కోసి పెట్టుకున్నాం. టమాటా ఒకటి. ఎంత తక్కువ వండినా 2 రోజులు తినాల్సి వస్తుందండి కూరలో. అది పెద్ద బాధ అయిపోతుంది ఎంత తక్కువ వండుకున్నా. అందుకే ఇవాళ కూడా కొంచెం తగ్గించేసా. పచ్చిమిరపకాయలు, టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కొంచెం పప్పు వేసి పప్పులో టమాటా, చిక్కుడుకాయ ఫ్రై. ఇవాళ 2 పూటలు తింటామండి. ఇవాళ ఉపాసం ఏమి లేదు. అందుకని కూరలు కచ్చోటీలని 2 చేస్తున్నా కొద్దిగా. పొయ్యి మీద ఎండ వచ్చిందండి. ముందు కర్రీస్ చేసుకుంటే తర్వాత ఇంట్లో పని చేసుకోవచ్చు అని ముందు కర్రీస్ చేసుకుంటున్నాను. పప్పులో ఎంత కారం వేసినా సప్పంగా ఉందంటారు. అందుకని కొంచెం వేసేసా. పచ్చిమిరపకాయలు వాళ్ళు ఎక్కువ వేసా. ఇవ్వండి పప్పులోకి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసి పెట్టాను. పప్పు ఉడుకుతుందండి. బాగా మెత్తగా ఉడికిన తర్వాత వేసుకుందామండి టమాటాలు అవి. ఇక ముక్కలు కోసి పెట్టానండి పప్పులోకి. ఇక పప్పు ఉడుకుతుంది. బాగా ఉడకాలండి, మెత్తగా ఉడకాలి. ఉడికినాక వేసుకుందాం ముక్కలును. బాగా ఉడకాలి. పప్పు ఉడికిందండి. ముక్కలు వేసుకుందాం పప్పులో. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటాలు పప్పులో వేసేద్దాం. ఉడుకుతాయి. పప్పు సగం ఉడికిన తర్వాత వేస్తే బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇది కొద్దిగా చింతపండు. ఇవన్నీ కొద్దిగా పసుపు.
కొంచెం కారం వేసుకుందాం. కొద్దిగా కారం వేసుకుందామండి. పచ్చిమిరపకాయల కారం ఎక్కువ వేయేటట్టుంది, అందుకని కొంచెం వేస్తున్నా కారం. పొయ్యి మీద బాండి పెట్టి తిరగమాత వేసుకున్నామండి. పప్పు దించి తిరగమాత వేద్దాం. బాండి పెట్టుకో. నిమ్మ లేకుండా తిరగమాత వేసుకుందామండి పప్పు కూరకి. ఆవాలు, జీలకర్ర, చిన్నులపాయలు, తిరగమాత కాలాలి. పప్పు కూర ఇవాళ పొయ్యి మీద వండానండి. చిక్కుడుగా ఇగురు పొయ్యి మీదే చేశాను, పప్పు కూర పొయ్యి మీద చేశాను. చిన్నులపాయ, జీలకర్ర, కరివేపాకు దాని వరకు వేసుకొని బాగా కాల్చుకోవాలి. బాగా కాలిందండి తిరగమాత. పప్పులో వేసేసాను. పప్పు బాగా ఉడికిందండి. సూపర్ అండి పప్పు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.